నమస్తే, నేను మీ సతీష్. పిఠాపురంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తూ ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అయితే పిఠాపురం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ని, జనసేనాని ఏ విధంగా అయినా కూడా ఓడించాలి అనేటువంటి లక్ష్యంతో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు చేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగానే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఏదైతే పోటీగా అంటే ఆయనకి ప్రత్యర్థిగా ఒక మహిళని పెట్టి, కాపు మహిళను పెట్టి ఉమెన్ కార్డ్ని వాడాలి అని చెప్పి ఆ ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత పెద్ద ఎత్తున మద్యాన్ని, అదేవిధంగా డబ్బుని కూడా ఇష్టారీతిలో పంచైనా సరే అక్కడ ఓట్లు కొనుగోలు చేయాలి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఓడించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితో ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడో, మిథున్ రెడ్డిని కూడా అక్కడ పెట్టి ఆయన ద్వారా ఈ డబ్బుల పంపిణీ కావచ్చు, లేదంటే కనుక మద్యం పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగే విధంగా, ఆయన కూడా ఆల్రెడీ రాజంపేట ఎంపీగా పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తూ అక్కడ ప్రచారం చేసుకోకుండా ఆయన గడిచిన నెల రోజులుగా దాదాపు 15-20 రోజుల పై నుంచి కూడా పిఠాపురంలోనే పాగా వేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలనే ఆయన పరిశీలకుడుగా వాటన్నిటినీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పినటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. ఇక ఈ క్రమంలో ఒకవైపున చూస్తే ఏదైతే పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా అంటే కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ప్రజాదరణ కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది. ఇంకా మరి ఆయనకు సంబంధించి ప్రచారాలు కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. దీంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఐపాక్ తోటి ఒక కుట్ర, అంటే వాళ్ళ కుట్రలు అనేటువంటిది వైసీపీకి కొత్త ఏమీ కాదు, ఐపాక్ తోటి మళ్ళీ ఒక స్ట్రాటజీ రాయించి దానికి సంబంధించి నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ఆఖరి ఎన్నికల ప్రచార సభ అనేటువంటిది కూడా పిఠాపురంలోనే నిర్వహించడం, ఆ పిఠాపురంలో కూడా ఐపాక్ స్క్రిప్ట్ని ఏ విధంగా అక్కడ అమలు చేశారు అనేటువంటిది కూడా వంగా గీత ఆవిడ మాట్లాడినటువంటి మాటలు వింటే అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక అభ్యర్థిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, ఇంకొక 24 గంటల నుంచి 36 గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. మరి ఎన్నికల్లో నిజంగా విజయావకాశాలు ఉన్నట్లయితే అక్కడ ఏ విధంగా ప్రచారం చేసుకోవాలి? ప్రజలందరూ కూడా మా వైపునున్నారు, ప్రజలు మాకు ఓట్లేస్తారు, మీరు మాకు గెలిపిస్తారన్న నమ్మకం మాకుంది అన్న రీతిలో ప్రచారం చేసుకోవాలి. కానీ ఏదైతే నిన్న ప్రచార సభలో తమ పార్టీ అధినేత వస్తే ఓటమి ఏ తీరులో ఉండబోతోంది అనేటువంటిది వంగా గీతకు కూడా అర్థమైంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఆయన పెట్టినటువంటి అభ్యర్థుల్లో బలిగాపోతున్నటువంటి మొట్టమొదటి అభ్యర్థిగా కూడా వంగా గీత గారు కాబోతున్నారు అనేటువంటిది నిన్న సభలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఆ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా ఉంటూ ప్రచారం చేసుకునేటువంటి సమయంలో ప్రజలని, వాళ్ళని ఏదైతే కనుక సింపతి కార్డు వినియోగించేలాగా ఐపాక్ సృష్టి మనం చూస్తూ ఉంటాం కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కానీ, మొన్న గులకరాయి కానీ, ఇవన్నీ కూడా ఐపాక్ సృష్టే కదా. నిన్న ఐపాక్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఏంటంటే ఏడుపు రాగం. వంగా గీత గారు ఆ పిఠాపురం ప్రజల్ని ఏదో పెద్ద మొదటి నుంచి ఆ పిఠాపురంతో ఆవిడకి ఏదో కనెక్టివిటీ ఉన్నట్టుగా, అదే సమయంలో పిఠాపురంలో ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఆవిడ మీద ఏదో ప్రతిపక్షాలు దాడి చేస్తున్నట్లుగా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏదో రెచ్చగొట్టేటువంటి ధోరణిలో, అదే సమయంలో ప్రజల్లో ఒక సానుభూతి రావాలి అని చెప్పి ఏడ్చేయడం, ఆ ఏడుపు చూసిన తర్వాత నిన్న ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక మరో పక్కన చూస్తే ఆవిడ ప్రచారాలకి పెద్ద ఏమీ స్పందన వచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే సమయంలో ఏదైతే అక్కడ తాయిలాలు ముఖ్యంగా చూస్తే డబ్బులు పంపిణీ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే మద్యాన్ని అయితే ఏర్లై పారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసాం కదా, మొన్న ఈ మధ్యనే 28,000 లీటర్ల మద్యం డంప్ ఒకేసారి పట్టుబడింది. అది కూడా వైసీపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ ఇళ్లలోనో గోడౌన్లోనో ఆ పిఠాపురంలో. అదే సమయంలో ఈ రకంగా ఒకవైపున తాయిలాలు ఇచ్చుకుంటూ మహిళలకేమో చీరలు, గిఫ్ట్లు, కుక్కర్లు ఇలాంటివన్నీ ఇస్తూ ఇంకో పక్కన మగవారికి మద్యాన్ని ఏర్లై పారించి అలాగే డబ్బులు కూడా ఇష్టారీతిలో పంచిపెడుతున్నా ఈ రోజున ప్రజల నుంచి అయితే స్పందన వస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాని పర్యవసానం ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఏదైతే వంగా గీత గారు ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని ప్రలోభపెట్టేందుకు అక్కడ చీరలు పంపిణీ చేస్తే అక్కడ ప్రజలు ఏ విధంగా స్పందించారు అనేటువంటిది కూడా ఆ వీడియో చూసి మనం చర్చించుకుందాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, మహిళలకి చీరలు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున చీరలు పంచి మహిళల్ని ఏదో రకంగా తమ వైపుకు మలుచుకుందాం, అంటే ఆకర్షించుదాం అని చెప్పేసి చీరలు పంపిణీ చేశారు. కానీ ఆ మహిళలు ఏం చేస్తూ ఉన్నారు చూడండి.
ఇది వైసీపీ నాయకులు ఇల్లు. ఆ పిఠాపురంలో ఎవరో నాయకులు, వైసీపీ నాయకులు చీరలు పంపిణీ చేశారు. వంగ గీత గారి తరఫున అక్కడ వైసీపీ నాయకులు తాయిలాల్లో భాగంగా మహిళలకి చీరలు పంపిణీ చేస్తే ఆ మహిళలు చూశారుగా, మళ్ళీ ఒకసారి చూద్దాం, తీసుకెళ్ళి ఆ వైసీపీ నాయకుడి ఇంట్లోకి ఆ చీరలన్నీ కూడా ఇసిరి కొడతా ఉన్నారు. మహిళలు వెళ్ళి ఈ విధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి చీరలన్నీ ఇసిరి కొడతా ఉంటే అక్కడ జై జనసేన అంటూ నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది చాలదా? ఏదైతే పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ముఖ్యంగా చూస్తే 250 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేసైనా తాయిలాల రూపంలో పంచిపెట్టైనా ఎట్లా అయినా సరే అక్కడ ఓట్లు కొనుగోలు చేయాలి, ఓటుకి నోటు ఇచ్చి ఏదో రకంగా ఓట్లన్నీ కూడా తమ వైపు మలుచుకోవాలి, తమ వైపు తిప్పుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున తాయిలాలు చీరలు చూస్తూ ఉన్నాం కదా, చీరలు ఒక పక్కన, కుక్కర్లు ఒక పక్కన, అలాగే ఫ్లాస్కులు ఒక పక్కన, ఇంకోవైపుని చూస్తే మగవాళ్ళకి మద్యము ఇంకా గిఫ్ట్లు అనేక రకాలైనటువంటి తాయిలాల రూపంలో వాళ్ళందరికీ పంచిపెట్టి మద్యం కూడా ఏర్లై పారిస్తున్నా కూడా అక్కడ ప్రజలు మాత్రం వైసీపీకి చీ కొడతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున చీరలు చూసాం కదా, చీరలు ఇస్తే చీరలు తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడ ఇంటి మీదకి ఇసిరి కొడతా ఉన్నారు. వైసీపీ నాయకులు ఇంటి మీదకి ఇసిరి కొట్టడమే కాక ఆ వైసీపీ నాయకులు ఇంటి ముందే జై జనసేన అంటూ అలాగే కూటమికి సంబంధించి కూడా నినాదాలు చేస్తూ ఉంటే ఈ రోజున ఇదే స్పష్టమైపోతా ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి ఆశలన్నీ కూడా ఆశలు అయిపోతూ ఉన్నాయి. పిఠాపురం పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలన్నీ కూడా భగ్నమైపోతూ ఉన్నాయి. ఇది కేవలం పిఠాపురంలోనేనా అంటే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఇదే రీతిలో ఎదురుగాలైతే వీస్తూ ఉంది. ఇంకో పక్కన ఏదైతే 24 గంటల సమయం కూడా లేదు, పోలింగ్కి రేపు తెల్లవారు లేస్తూనే పోలింగ్ ప్రారంభం కాబోతోంది. మరి పోలింగ్కి ముందు ఈ రకమైనటువంటి పరిస్థితులు, పోలింగ్కి 12 గంటల ముందు ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము అంటే రేపు వైసీపీ ఏ స్థాయిలో అంటే ఎంత దారుణమైనటువంటి ఓటమిని చూడబోతోంది అనే దానికి కూడా ఈ వీడియో ఒకటి మాత్రం ఒక ఉదాహరణగా, ఒక సాక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తం రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక పతనం కాబోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి కాబోతా ఉన్నాడు అనడానికి ఇదొక సాక్ష్యంగా, నిదర్శనంగా కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.